ఇవే కాదు, సోషల్ మీడియా కేసులు అని చెప్పి పెడుతున్న 2 నెలలుగా చూస్తున్నాం. మామూలు కక్ష సాధింపు కాదు, దీన్ని తొక్కేయాలి. ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలి, బెదరగొట్టాలి, టెర్రర్ క్రియేట్ చేయాలనే పద్ధతిలో కేసుల మీద కేసులు పెడుతున్నారు. పీటీ వారెంట్లను తిప్పుతున్నారు. ఈరోజు ఆమె సుధారాణి ఆమె రోజు రిలీజ్ అవుతుందని అంటున్నారు. 3 పిల్లల తల్లి, భార్యాభర్తను ఇద్దరిని జైల్లో వేసేశారు. కేవలం ఎప్పుడో 2-3 ఏళ్లకు పెట్టిన సోషల్ మీడియా వీటి పోస్టింగ్ల గురించో, లేదా నార్మల్ దీంట్లో సోషల్ మీడియా అంటే ఉండే వ్యక్తిగత స్వేచ్ఛతో వాళ్ళు పెట్టిన పోస్టులు చూసుకుని అది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అంటే చాలు. వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కూడా కానక్కర్లా, ఆయన అభిమానించే వాళ్ళు అయితే చాలు. రాత్రి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడే ప్రేమ్ ఎక్కడ ఉండాలా? ప్రేమ్ మీ గుంటూరులోనే జరిగింది. వారంన్నర 2 వారాలు అవుతుంది. 12 రోజులు తెల్లవారుజాము 3 గంటలకు వచ్చి తీసుకోవడమేండి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు అందరినీ టెర్రరైజ్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ, ఆడవాళ్లను బెదరగొట్టి, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చూసేవాళ్ళం నక్సలైట్లను తీసుకెళ్లేవాళ్ళని. కనీసం వాళ్ళని చూస్తే భయం ఉండేది వీళ్లకు. అందుకే పోలీస్ స్టేషన్ పీటీ వారెంట్లు ఇట్లా తిప్పేవాళ్ళు కాదు, ఏడపట్టుకుని వాళ్ళు తంతారు వాళ్ళు. వీళ్ళని మా వాళ్ళను ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని రాత్రులు తీసుకెళ్లడము. శ్రీకాకుళం నుంచి తడ తీసుకెళ్తారు, తడ నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్తున్నారు. హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది, ఇదిగో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి రాసి పెట్టుకుని అనేది మాకు నేర్పిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి, మాకు, నాయకులకు, కార్యకర్తలకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో 5% 1% అయినా ఈ ధోరణితో వ్యవహరించే వాళ్ళ ఇంటే చంద్రబాబు నాయుడు మేము వచ్చిన 3 నెలలకే జైల్లో ఉండేవారు. 2019 తర్వాత మేము వచ్చాక ఆ రోజు ఆయన అట్లా అనుకోనందువల్లే చంద్రబాబు నాయుడు కింద కేసుల మీద ఎంక్వైరీలు జరిగి, దర్యాప్తులు జరిగి, ఆ తర్వాత ఫైనల్ దీనిగా ఆయన అరెస్ట్ చేశారు తప్ప. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నాడు? 3 నెలల్లో తన కేసులు ఎట్లయితే ఇచ్చాలని ఆయన చూసుకుంటున్నాడు. నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజల గురించి ఆలోచించాలా, ప్రజల సమస్యలు పరిష్కరించాలా, ప్రజల కోసం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగానే మా పార్టీ నడిచింది. నాయకులు నడిచారు, కార్యకర్తలు నడిచారు, ఎంటైర్ పార్టీ నడిచింది. ఈ రోజుకి అలాగే ఉంది. ప్రజలు అధికారం ఇచ్చింది ఎట్లా మనం దండుకోవాలా, ఏ రకంగా మన సంపద పెంచుకోవాలా, ఏ రకంగా మన చుట్టూ ఉండే వాళ్ళవి పెంచాలా, వాళ్లే రేపు వాళ్ళ ప్రయోజనాల కోసం మనల్ని నిలబెడతారు. అలాంటి ఒక మందను తయారు చేసుకున్నది చంద్రబాబు నాయుడు. అది గతం కంటే ఇప్పుడు బరి తెగించి ఆచరణలో కూడా ఆయన చూపిస్తున్నారు.